చాలా సార్లు మనము దేవుని యొద్దకు రావాలంటే ఒకే మాట అడుగుతాము. हम बहुत सी बार खुदा के पास आने के लिए जब हम एक ही बात उनसे कहते हैं, నేను మారిన తర్వాత వస్తాను, मैं बदलने के बाद आऊंगा, నా పరిస్థితి మారిన తర్వాత వస్తాను, मेरी परिस्थिति बदलने के बाद मैं आऊंगा, నా ఒక స్థితి మారిన తర్వాత రక్షణ పొందుకుంటాను, मेरी स्थिति बदलने के बाद मैं जो उद्धार पाऊंगा, నేను స్థిరపడినప్పుడు రక్షణ పొందుకుంటాను, मैं स्थिर हो जाऊं उसके बाद मैं उद्धार पाऊंगा। నాకు ఇదైతే నేను ఇది విడిచిపెడతాను, अगर मेरे साथ ऐसा होगा तो मैं ये छोड़ दूंगा, నాకు మంచి జరిగితే పాపమును విడిచిపెడతాను. मेरे साथ अच्छा होगा तो ही मैं पाप छोड़ दूंगा। కానీ దేవుడు అన్నాడు, लेकिन खुदा ने कहा, ఏ స్థితిలో ఉన్నాడో లాజర్ని అదే స్థితిలో దేవుడు బయటికి పిలిచాడు. लाजर जो स्थिति में था उसी स्थिति में प्रभु ने लाजर को बाहर बुलाया है। ఏ విధంగా పిలిచాడంటే పేరు పెట్టి పిలిచాడు. कैसे बुलाया? नाम लेकर उसको बुलाया है। ఈ రోజు దేవుడు నిన్ను కూడా అదే విధంగా పిలుస్తున్నాడు. आज के दिन खुदा भी तुमको उसी तरह से बुलाता है। నీ పేరు పెట్టి దేవుడు బయటికి రమ్మని పిలుస్తున్నాడు. तुम्हारा नाम लेकर खुदा तुमको बाहर बुलाता है। నీ పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను బయటికి పిలుస్తున్నాడు. तुम्हारी परिस्थिति में से खुदा तुमको बाहर बुलाता है। నీ అపనమ్మకం అయి ఉండొచ్చు, तुम्हारा अविश्वास होगा, वो విశ్వాసము లేకుండా జీవిస్తుండొచ్చు, बिना विश्वास के जी रहे होंगे, ఆత్మీయతలో మరణించిన వాడిగా आत्मिक జీవిస్తుండొచ్చు. रीति से जो है मरे हुए इंसान के समान तुम जी रहे होंगे। ఇక ఏ మారుతుందిలే అని ప్రార్థన విడిచిపెట్టిన జీవితం అయి अब ఉండొచ్చు. क्या हो जाएगा, क्या बदल जाएगा, क्योंकि प्रार्थना छोड़ दिया, इस प्रकार का जीवन होगा तुम्हारा। లేదు ఒకప్పుడు దేవుడిలో ఉండి एक समय खुदा में रहकर ఈరోజు आज లోకము వైపు తిరిగిన వాడిగా ఉండొచ్చు. खुदा दुनिया की ओर पलट गए वैसे इंसान होंगे तुम। కానీ దేవుడు ఈ రోజు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. लेकिन आज के दिन प्रभु तुमको नाम लेकर बुलाता है। ఎందుకంటే దేవుడు మనని కష్టాల్లో ఉంచడానికి పిలవలేదు. खुदा ने तुमको मुसीबतों में रखने के लिए नहीं बुलाया है। దేవుడు మనల్ని ఎన్నుకుంది ఆయనకి సాక్షిగా నిలబెట్టడానికి. खुदा ने हमको चुना ताकि हम उनके गवाह बनकर रहे। ఒక రోగము నిన్నేం చేయలేదు, एक बीमारी तुम्हारा कुछ नहीं कर सकता ఒక है, కష్టము నిన్నేం చేయలేదు. कोई मुसीबत तुम्हारा कुछ नहीं कर सकता है। ఎందుకేం చేయలేదు? क्यों कुछ नहीं कर सकता? నీకు దేవుని మీద విశ్వాసం ఉన్నంత వరకు ఏది నిన్నేం చేయలేదు. तुम्हारा जो है खुदा पर जब तक विश्वास रहेगा तब तक कोई तुम्हारा कुछ नहीं कर सकता।